నమస్తే. వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఇదో చైతన్యం, మేధస్సుకు పదును పెట్టే సరికొత్త విజ్ఞానం. ఈ టెక్నాలజీని కనుక అలవర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయనే భావనలో ఈ వైపు అడుగులు వేస్తోంది యువత. ఏఐ వనితలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యాధునిక టెక్నాలజీలో మరో విప్లవం అనే చెప్పాలి. అది ఇదని లేదు, ఇప్పుడు అన్ని రంగాల్లో ఈ ఏఐ టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగింది. భవిష్యత్తులో ఈ సాంకేతికత మరింత విస్తరించనుంది. ఏఐ అన్ని రంగాల్లో అనేక మార్పులకు కారణమవుతోంది. మగువలు ఈ టెక్నాలజీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. టెక్నాలజీ ఇదిప్పుడు అందరినీ శాసిస్తోంది. టెక్నాలజీ లేనిదే ప్రపంచం లేదు. ఎంత చిన్న పని చేయాలన్నా టెక్నాలజీ ఉండాల్సిందే. దానికి తోడు ఇప్పుడు ఏఐ తోడైంది. మామూలుగానే మన పనిని టెక్నాలజీ ఈజీ చేసేస్తోంది. దానిని మరింత సులభం చేసేసింది ఏఐ. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ సాంకేతికతను వాడుతోంది. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. బీసీజీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 26% మాత్రమే ఏఐని ఉపయోగిస్తుంటే భారతదేశం మాత్రం 30% ఈ టెక్నాలజీని వాడుతోంది. ఫిన్టెక్, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు అనే ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాము. ఇప్పుడు ఏఐ అనేది మన భవిష్యత్తు కాదు, అది వర్తమానంగా ఈరోజు మనకి అది ఒక రియాలిటీ. సో దానివల్ల ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి షార్ట్ టర్మ్ మరి లాంగ్ టర్మ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేము ఇంట్రడ్యూస్ చేశాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ వల్ల ఏంటంటే విద్యార్థులకి, బాలికలకి కరెంట్ టెక్నాలజీస్లో వాళ్ళ స్కిల్ సెట్స్ని అప్గ్రేడ్ చేసి ఉద్యోగాలకు కానీ సెల్ఫ్ ఆంట్రప్రినర్షిప్ కానీ చేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. దాన్ని బట్టి దానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఈ ఏఐ కోర్సెస్కి కుదిరాయి. చాలా ఏళ్లుగా ఏఐపై ఇన్వెస్ట్మెంట్ చేయటం, టాలెంట్ పీపుల్ని నియమించడం లాంటివి చేసిన తర్వాత ఇప్పుడు సంస్థలు వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. మరోవైపు నేటి యువతతో పాటు మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు ఏఐ టెక్నాలజీని అలవర్చుకుంటున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధించాల్సిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలను ఏఐ సెకండ్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తుండడమే అందుకు ప్రధాన కారణం. ఏఐ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ప్రజెంట్ జనరేషన్లో ఏఐ లేనిది ఏం లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి జాబ్స్ చేయాలనుకున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఏఐ స్కిల్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మన జనరేషన్లో మనకు జాబ్, మన ఫ్యూచర్లో మనం జాబ్ చేయాలన్నా మనకి ఏఐ కోర్స్ అనేది మనం నేర్చుకొని ఉండాలి. ఎగ్జాంపుల్ లైక్ చాట్ జీపీటీ. ఇప్పుడు మనం ఒక రోజు మనం ఒక క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఆ క్లాస్ అటెండ్ అవ్వకపోతే మనం ఏదైతే టాపిక్ మిస్ అయ్యామో ఆ టాపిక్ కరెక్ట్ ప్రాంప్ట్ చేసి చాట్ జీపీటీలో పెడితే అది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ నీడ్స్ అన్ ఏఐ కాబట్టి ఏఐ నేర్చుకోవడం వల్ల దెర్ విల్ బి మోర్ అడ్వాంటేజెస్. లైక్ ఇప్పుడు ఏఐలో కూడా గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది. ఆ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ యూజ్ చేయాలన్నా కూడా ఏఐ ద్వారానే మనం యూజ్ చేయగలుగుతాం. లైక్ ఇమేజెస్ కానీ, పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏఐ ద్వారానే మనం ఆ పిక్చర్స్ అనేది కలెక్ట్ చేసుకొని, ఏదైతే టెక్స్ట్ అనేది మనం కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఒక పీపీటీ లాగా లైక్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా కూడా మనం ఏఐనే యూజ్ చేసుకొని, అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ టాపిక్ అనేది మనకు ఒక కరెక్ట్ టాపిక్, ఒక కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మనం కరెక్ట్గా టాపిక్ రాసుకోవాలి. మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే అదే టాపిక్ని కరెక్ట్ ప్రాంప్ట్ చేసి చాట్ జీపీటీలో పెడితే ఆ చాట్ జీపీటీ మనకి ఏదైతే కంటెంట్ కావాలో అది ఒక షార్ట్ పాయింట్స్ లెక్క చేసి మనకు చెప్పని, మనం లైక్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మానవ జీవితాన్ని సమూలంగా మార్చేస్తోంది. అందుకే పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతులు, మహిళలు ఏఐ టెక్నాలజీని నేర్చుకుంటున్నారు. అందుకోసం నగరాలకు క్యూ కడుతున్నారు. దీంతో ఇన్స్టిట్యూట్లు మహిళా విద్యార్థినులతో కిటకిటలాడుతున్నాయి. అందులో తమ భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్సులను నేర్చుకుంటూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నారు.
తమ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు యువతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఏఐ టెక్నాలజీని బోధించే విద్యా సంస్థల్లో తమ టాలెంట్ను మెరుగుపరుచుకుంటున్నారు. ఏమాత్రం డౌట్లు వచ్చినా నిపుణులతో సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళుతున్నారు. ఇచ్చిన అసైన్మెంట్ను క్వాలిటీగా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు విద్యార్థినులు. ఏఐ ఎడ్యుకేషన్ మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి రావటం, అవకాశాలు మెండుగా ఉండటంతో మగువలు ఈ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సాంకేతికతలో ప్రతిభ చూపిన వారికి ఉపాధి రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు లభిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ ప్రపంచంలో లింగ అంతరం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో స్టార్టప్ సంస్థలతో ఉమెన్ ఫౌండర్స్ 10% మాత్రమే ఉన్నారు. ఇక ఇప్పటికీ ఆ టెక్నాలజీలో మెళకువలు సంపాదించుకున్న మగవలైతే తమ వ్యాపారాల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో తమ బిజినెస్ ను విస్తరించుకునేందుకు మంచి అవకాశం దొరుకుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అర్థమయ్యే భాషలో వ్యాపారం చేసుకునే వారికి కావలసిన టూల్స్ ను అందిస్తోంది. ఈ టెక్నాలజీని నేర్చుకుంటున్న మహిళలు తమ వ్యాపారాలను తామే స్వయంగా విస్తరించుకుంటున్నారు. యాజ్ పర్ మీ ఐ వాంట్ టు రన్ మై ఓన్ బిజినెస్. నేను ఏఐలో నేర్చుకున్న దాని ప్రకారం ఇట్ జనరేట్స్ ఐడియాస్ టు రన్ ఏ బిజినెస్ అండ్ ఇట్ గివ్స్ పీపుల్స్ opinions in that, so I can manage with AI. In AI we can learn different courses. I learned Canva designing. In Canva designing it helps for advertising, making logos like that. దానివల్ల పీపుల్స్ మన బిజినెస్ గురించి ఏమనుకుంటుర్రో అది తెలుస్తుంది. సో ఐ లర్న్ అబౌట్ క్యాన్వా డిజైనింగ్. నేను ఏఐలో క్యాన్వా, చాట్‌జిపిటి, జెమినీ అవన్నీ ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకుంటున్నా. ఇంకా దానికి ప్రాంప్ట్ ఇస్తే దాని ప్రాంప్ట్ మనకి ఎట్లా ఇస్తుందో నేర్చుకుంటున్నా. ఇంకా నేర్చుకుంటే ఇంకెక్కువ ఇంప్రూవ్ అవుతుంది మన నాలెడ్జ్. ఇంకా చాలా యూస్ఫుల్ కూడా. మనమే కాకుండా ఇంకా మీరు కూడా నేర్చుకోవాల్సింది. చాట్‌జిపిటి ఎలా యూజ్ అవుతుందంటారు? మాకైతే ప్రజెంటేషన్స్ చేయడానికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. లాంగ్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ షార్ట్గా చేయడానికి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కష్టంగా ఏమి అనిపించట్లేదా ఈ కోర్స్? లేదు, మ్యామ్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా ఈజీగా నేర్పించేస్తారు. ఏఐ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులతో గ్రామీణ ప్రాంతంలోని మహిళలు పోటీ పడుతున్నారు. అంతేకాదు మార్కెట్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియచేయటంతో పాటు కస్టమర్లకు ఏది ఇష్టమో తెలుసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్లను ఏఐ ప్లాట్ఫామ్ అందిస్తున్నాయి. షేడ్స్ భారత్ లాంటి ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్లు గ్రామీణ ప్రాంతాలలోని చిరు మహిళా వ్యాపారులు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి మెరుగైన శిక్షణ ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 25,000 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇస్తోంది. మరోవైపు వస్తువులకు డిమాండ్ ఎంతుందో గుర్తించడం, వాటికి సరైన ధరలను నిర్ణయించడం, కస్టమర్ల సంఖ్యను ఎలా పెంచుకోవాలో సలహాలిస్తోంది. కీలకమైన వ్యాపార సవాళ్లను ఎలా అధిగమించాలి మొదలైన విషయాలను తెలుసుకోవడానికి మేరీ సహచి యాప్ ఉపయోగపడుతోంది. Develop my skills in the AI, because in this generation AI is very useful and it is in our technology, right? That's the reason I choose AI. It can save our time and it can give a good prompt. When we are giving prompt, it is very useful for our further future, and it is useful for not only for our future but also we can develop our skills. And for when we are using AI tools, there are different types: Gemini, Meta and Canva, etc. But when we are giving the prompt to the some Gemini or Meta or ChatGPT, and when the prompt it is giving we are giving the prompt that when we get the output, we should be very careful with that output, because it may leads to scams or it may occur very harmful. ఏఐతో నడిచే చాట్బాట్లు కస్టమర్లతో సులభంగా మాట్లాడేందుకు సహాయం చేస్తాయి. త్వరగా సమాధానాలు ఇవ్వడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారాల్లో ఏఐ వాడకం ఒక్కో వ్యాపారవేత్తకే కాకుండా ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతోంది. ఈ వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్లు తమ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మగువలు అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ వల్ల చాలా యూస్ఫుల్స్ ఉన్నాయి కదా మ్యామ్. ఏఐ వల్ల ఫ్యూచర్ జనరేషన్ మొత్తం ఏఐ బేస్డ్ మీదే ఉంది కాబట్టి ఏఐ చూస్ చేసుకున్నాం. క్యాన్వా గురించి, చాట్‌జిపిటి ఎలా యూజ్ చేయాలి, జెమినీ ఏఐ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి,
ఫ్యూచర్ అంటే బిజినెస్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, హెల్త్ పర్పస్గా, డైలీ పర్పస్గా, అన్ని పర్పస్గా ఏఐ చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మేము ఇది తీసుకున్నాం. మహిళలకు ఏఐ టెక్నాలజీని చేరువ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోవడం ద్వారా కలిగే లాభాలను వివరిస్తున్నాయి. ట్రైనింగ్ సౌకర్యం కలిగించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి. మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టెక్నాలజీ రంగంలో ఏఐ ఉపయోగపడుతుందని అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేలలో 78% మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58% మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరటం ద్వారానో నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24% మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు 25 ఏళ్లలోపు వారే. వీరిలో 60% మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా 3/2 మంది సాధారణ కాలేజీలో చదివిన వారే. పేరొందిన కాలేజ్ నుంచి పట్టా పొందటం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని 3/2 టెకీలు భావిస్తున్నారు. ప్రతి ఫీల్డ్లోనూ ఏఐ ఒక ఎసెన్షియల్ పార్ట్ అయిపోయింది. సో ఇది నేర్చుకుంటే మనము ఏ సెక్టర్లోనైనా మనం చేసే పనిని మోర్ ఎఫిషియెంట్గా, మోర్ ఫోకస్తో చేయగలుగుతున్నాం. సో ఇది ఇనీషియల్ మైండ్ సెట్. ఏఐ అంటే మన ఉద్యోగాలు తీసేస్తాయి, మనల్ని రీప్లేస్ చేస్తాయి అన్న ఫీలింగ్ ఉంది. అలా కాకుండా ఏఐతో పాటు మనం చేసే పనిని మనం మోర్ ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నాం. మనము రీసెర్చ్ కానీ, ఏదైనా డాక్యుమెంటేషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ అన్ని కలిపి హౌ వీఆర్ ఏబుల్ టు యూజ్ దీస్ టూల్స్ బెటర్, అది మనం ఏఐ ద్వారా మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అమ్మాయిలకి ఇప్పుడు మనం ఈ కోర్సెస్ని ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఇంకా ఎక్కువ ఆసక్తితో చేయగలుగుతున్నారు. సో అందుకని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. సో ముందర భయం ఉండేదన్నమాట, ఇదేదో కొత్త టెక్నాలజీ, మనకి దీని గురించి ఏం తెలియదు అన్నట్టు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే ఈ కోర్సెస్ని చేయగలుగుతున్నారు. అండ్ దాన్ని ఉపయోగించి ఉద్యోగాలు కానీ, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కానీ ఈ ఇంటి నుంచే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా ఈ టెక్నాలజీస్తో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇప్పుడు చాలా క్యాన్వా అని, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, వీటన్నిటికీ కూడా ఏఐ టూల్స్తో వాళ్ళు ఎక్కువగా ఈ ఏరియాస్లో ఎంటర్ అవ్వగలుగుతున్నారు. జెండర్డ్ అమ్మాయిల్లో 52% మంది, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో 74% మందిలో ఈ భావన అత్యధికంగా ఉంది. ఇక మెట్రోల్లో ఈ భావన 56% మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవటంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42% మంది భావిస్తున్నారు. బలమైన మెంటర్ అందుబాటులో లేదని 27%, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లను అవసరమని 19% అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన శ్రామిక శక్తిలో ఇప్పుడు 5గురిలో 1 మాత్రమే మహిళ ఉన్నారు. 2027 వాటికి మహిళల సంఖ్య గణనీయంగానే కాదు, గణనీయంగానూ పెరగనుందని సర్వేలు చెబుతున్నాయి. AI users are like it will be easy and we will be accuracy in the time. It may be users in daily routine time. Like we will be using in our phones, mobile phones, or in a professional way. We should be learn AI because it is an AI. We should be update ourselves. To be update, we should be learn AI. డైలీ లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్. జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఏఐ టూల్స్ వల్లనే వస్తున్నాయి. హై డిమాండ్ ఉంది ఏఐ టూల్స్కి. ChatGPT చాలా ఈజీగా ఉంది, నేను నేర్చుకుంటున్నాను. మన దేశంలో 84,000 మంది మహిళలు పనిచేస్తున్నారని, వారి సంఖ్య 2027 నాటికి 3.4 లక్షలకు చేరవచ్చని అంచనా. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ధి చెందుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేటి యువత అటు విద్యాపరంగా, ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగానైనా ఖచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేశంలోని మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చేరువ చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈ మిషన్ కు పూర్తి సారథ్యం వహిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలకు సాంకేతికతలో మెళకువలు నేర్పించి వారిని అభివృద్ధి పదంలోకి నడిపించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ యశోద AI కార్యక్రమం ముఖ్యంగా గ్రామాల్లోని పేద, మధ్యతరగతి, SC, ST మహిళల కోసం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. వారికి డిజిటల్ లిటరసీ అందించడం, AI పై పూర్తి అవగాహన కల్పించి ప్రస్తుత సాంకేతిక యుగంలో అట్టడుగు వర్గాలను భాగస్వామ్యం చేయటం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మొదట ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ప్రారంభించారు. అనంతరం యూపీ వ్యాప్తంగా విస్తరించింది. అలాగే గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ విధానం విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఏఐను నేర్చుకోవటమే కాదు, ఆ సాంకేతికత తమ కుటుంబం, పిల్లలు, ఉపాధి, భవిష్యత్తు కోసం ఎలా ఉపయోగపడుతుందని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అభిప్రాయపడుతోంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరినీ ఏఐ నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకటేంటంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి పోర్టల్ ఉందన్నమాట. వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి కంపెనీస్లో ఎలా ఉంటుందని నేర్చుకోవడానికి ఈ ఇంటర్న్షిప్స్ కానీ రీసెర్చ్ కానీ రిజిస్టర్ చేసుకొని సెంట్రలీ ఈ పోర్టల్ ఉందన్నమాట. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఇంటర్న్షిప్ చేయగలుగుతారు. ఆ ఇంటర్న్షిప్లో ఏంటి, it matches students and the companies. So students' interests batti companies have to take so many students as interns. So while internship akkada cheyagalugte they will get a real world exposure. ఆ ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఈ సెక్టర్లో జాబ్ రావాలి అంటే ఏం నేర్చుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్. ఇంకోటి ఏంటంటే ఆల్ ద గవర్నమెంట్స్, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, త్రూ బ్యాంక్స్ ఎస్పెషలీ ఉమెన్ కోసం అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి స్టేట్ బ్యాంక్స్ ద్వారా చాలా స్కీమ్స్ ఉన్నాయన్నమాట. అది చాలా మందికి తెలీదు. కానీ స్టేట్ బ్యాంక్స్ ద్వారా ఈ ఎస్పెషలీ ఎంప్లాయ్మెంట్ కోసం దానిలో కూడా కేటగిరీస్ ఉంటాయన్నమాట. షార్ట్ టర్మ్ అప్ టు 5 lakh లోన్స్, 5 to 10 lakh లోన్స్, మోర్ దెన్ 10 lakh లోన్స్. పెద్ద బిజినెస్ పెట్టుకోవాలంటే వేరే కేటగిరీ. సో అలా బ్యాంక్స్ ఆర్ బీన్ obliged టు మేక్ లోన్స్ టు ఉమెన్ ఎంటర్ప్రినర్స్. సో మనకి మంచి బిజినెస్ ప్లాన్ ఉంటే దీన్ని ప్రమోట్ చేయడానికి అన్ని బ్యాంక్స్ ముందుకొస్తాయి. సో మనకు బిజినెస్ ప్లాన్ చేసుకొని ఈ బ్యాంక్స్ని అప్రోచ్ చేస్తే దే విల్ లెండ్ us మనీ. సో ఆ విధంగా గవర్నమెంట్స్ కూడా బ్యాంకుల ద్వారా మహిళలకి ఈ ఉపాధిని కలగజేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ యశోద AI అభియాన్ కార్యక్రమం వల్ల AI కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులు కీలకంగా మారాయి. మరోవైపు మహిళల నేతృత్వంలో ఏటా స్టార్టప్ల సంఖ్య పెరగడం శుభసూచకం. ఏఐ నుంచి మేము ఒక ఎఫిషియెంట్గా మాకు స్టడీకి హెల్ప్ అవుతుంది. ఏమన్నా మేము ఇంకా తెలుసుకోవాలన్నా, ఏమన్నా టూల్స్ గురించి లేకపోతే ఏదైనా యాప్ గురించి, మాకు ఫ్యూచర్లో హెల్ప్ అయ్యే కోర్స్ గురించి మేము తెలుసుకోగలుగుతున్నాం బికాజ్ ఆఫ్ ఏఐ. అది మాకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. లైక్ ఏదన్నా ప్రాంప్ట్ మేము కరెక్ట్ ప్రాంప్ట్ సెర్చ్ చేస్తే అది మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది కదా, అట్లా మాకు ఇంకా హెల్ప్ అవుతుంది. AI టెక్నాలజీ విషయంలో మహిళలకు కొంతమేర నష్టం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఆ సమస్యలకు పరిష్కారం కూడా వనితల ద్వారానే సాధ్యమవుతుందనే భావన నిపుణుల్లో వ్యక్తమవుతోంది. మరి మగవల ముందున్న లక్ష్యాలేంటి? మనిషి చేసే పనిని మెషిన్లు చేయటమే కృత్రిమ మేధ. ఇప్పటికే చాలా రంగాల్లో అడుగుపెట్టిన ఈ సాంకేతికత ఎన్నో పనుల్ని ఆటోమేషన్ చేస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల AI ఆధారిత సేవలు, ఉత్పత్తులు మహిళలకు అంత అనుకూలంగా లేవనేది కొంతమంది నిపుణుల అభిప్రాయం. కృత్రిమ మేధపైన పనిచేసే బృందాలలో మహిళల ప్రాతినిధ్యం మరింతగా పెరిగితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు నిపుణులు భావిస్తున్నారు. మిగతా కోర్సెస్ కన్నా ఈ లాస్ట్ 1 yearలో AI అనేది చాలా ఎక్కువ ఆదరణగా ఉంది. పిల్లలకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దీనివల్ల వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయన్న రియాలిటీని వాళ్ళకి ఇదయింది. దానివల్ల ఇప్పుడు లాస్ట్ 1 yearలో ఎస్పెషలీ ఆడపిల్లలు కూడా, మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఏఐలో చేయగలగొచ్చు అన్న వాళ్లకు ఆశ కలిగింది. దానివల్ల ఇప్పుడు చాలా డిమాండ్ AI కోర్సెస్లోనే కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లోకి అడుగుపెట్టిన కృత్రిమ మేధాదే భవిష్యత్తంతా. అయితే ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు 22% మాత్రమే. అందులో 18% మంది ఉన్నత స్థానాల్లోనే కొనసాగుతున్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఓ రిపోర్ట్లో వెల్లడైంది. ఇలా ఏఐలో మహిళల ప్రాతినిధ్యం, అందులోనూ పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో తక్కువగా ఉండటానికి పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ఏఐపై పూర్తి అవగాహన లేకపోవడం, పురుషాధిపత్యం ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ ధోరణి నుంచి బయటపడాలంటే మెంటర్స్ ముఖ్యమంటున్నారు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు తమ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్ని ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకునేలా ప్రోత్సహించాలంటున్నారు. మరోవైపు ఈ రంగంలోకి రావాలనుకుంటున్న అమ్మాయిల్ని ఈ దిశగా వెన్నుదట్టాలి. ఈ క్రమంలో వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం, ఉద్యోగ నియామక ప్రక్రియలో లింగభేదం చూపకుండా ఉండాలనేది నిపుణుల అభిప్రాయం. లక్షలాది మంది భారతీయ మహిళలు వినడానికి, నేర్చుకోవడానికి, పనిచేయడానికి టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఆ అవకాశాలను వినియోగించుకోవాలంటే ఆన్లైన్ సురక్షితమని మహిళలు భావించాలి. ఏఐతో దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. యువతలు ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారు. బాలికలు వీర విజయ గాథల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు, సృజనాత్మకతకు సంబంధించి కూడా మహిళలకు ఏఐ ప్లాట్ఫామ్లు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నాయి. మహిళల సాధికారతకు ఆన్లైన్ టూల్స్ కొత్త దారులు చూపుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే సమాజంలో ఉండే అసమానతలు డిజిటల్ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జనరేటివ్ ఏఐ కోర్సులలో మహిళల సంఖ్య 3 రెట్లు పెరిగింది. టెక్ రంగంలో యువతలకు ఏఐ, ఎంఎల్ టాప్ కెరీర్ ఆప్షన్గా మారింది. మన దేశంలోని మహిళలు యూజర్ల స్థాయి నుండి ఏఐ రూపకర్తల స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ద్వారాలు తెరవాలి. బాలికలకు పాఠశాల స్థాయి నుంచే ఏఐకి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించాలి. మహిళల నేతృత్వంలోని ఏఐ పరిశోధన సంస్థలు, స్టార్టప్లకు తగిన నిధులు సమకూర్చాలని అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రంగాల్లో నిలదొక్కుని ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు తోటి మహిళా ఉద్యోగుల్ని సైతం ఈ దిశగా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. వారి కెరీర్కు తగిన ఏఐ నైపుణ్యాల్ని నేర్పించాలనుకుంటున్నారు. ప్రత్యేకించి కృత్రిమ మేధాకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింతగా పెరిగేలా వారిని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అనేక సంస్థలు వినియోగిస్తున్న ఆటోమేటెడ్ CV స్క్రీనింగ్ విధానాలు మహిళా అభ్యర్థులకు అనుకూలంగా మారుతున్నాయని పరిశీలనలో వెల్లడైంది. అయితే ఉద్యోగిణులు, పిల్లలు లేదా కుటుంబ సభ్యుల సంరక్షణ కారణంగా తీసుకున్న లాంగ్ లీవ్ను పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం మహిళలే నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పదోన్నతి అవకాశాలు లేకపోవడం, గుర్తింపు కొరత, తగిన వేతనాలు అందకపోవడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 60,000 మంది మహిళలు టెక్నాలజీ రంగాన్ని విడిచిపెడుతున్నారని అంచనా. ఇది డిజిటల్ ప్రతిభ లోటును మరింత తీవ్రమయ్యేలా చేస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మహిళలు ఏఐ టెక్నాలజీ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పొంది వారి జీవితాలు ఆర్థికంగా వెలుగుమయం కావాలని వనితా టీవీ కోరుకుంటోంది. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత. మరో ఎపిసోడ్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.